తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలోన పరిశ్రమలు రాయల్ ఎన్ఫీల్డ్ దాన్ని తీసుకొచ్చాము. అదేవిధంగా కుప్పర్తిలోన ఇతని ఓర్వకల్ కారిడార్లు సుమారుగా 5,000 కోట్ల రూపాయలతోన ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఇంత మేము ఘనంగా చెప్తున్నాం, ఎందుకంటే మేము చేశాం కాబట్టి చెప్తున్నాం. అదే మీరు చేయలేదు కాబట్టి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ హయాంలోన ఏం అభివృద్ధి జరిగింది, మా ఈ 2 సంవత్సరాల కాలంలోన ఏం అభివృద్ధి జరిగింది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా అని చెప్పి వైసీపీ నాయకులను మేము కోసం చేస్తున్నాం. ఏది పరిశ్రమ తీసుకొచ్చినా క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఆయన భ్రమ పడుతున్నట్టున్నాడు. అప్పుడు నేను తీసుకొచ్చానేమో, ఆ ప్రాజెక్టులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారేమో అని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2019-24లోనే అభివృద్ధి చేశారో మనకు అర్థం కావట్లేదు. అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా చాలా బాధపడ్డారు. వద్దు దేవుడా మాకు ఈయన పరిపాలన అని చెప్పి ఆయన 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ప్రతిరోజు ఏదో రకంగా, ఎందుకంటే రాష్ట్రం బాగుండడం ఆయనకి ఇష్టం లేదు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈరోజు చాలా చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయాం. మామూలుగా అయితే కొత్త రాష్ట్రం ఏర్పడే దానికి కొత్త రాజధాని ఉండాలి. కానీ మన నుంచి వెళ్ళిపోయిన రాష్ట్రానికి ఆల్రెడీ రాజధాని ఉంది. మనం రాజధాని లేని రాష్ట్రంగా బయటకు వచ్చాము. ఇన్ని కష్టాలున్నా కూడా 2014 నుంచి 2019 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ స్టాండ్ అమరావతి. వైసీపీ స్టాండ్ అమరావతి. 2019 నుంచి 24 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ పార్టీ స్టాండ్ అమరావతి. వైసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి. వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగల్లు, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. వైసీపీ పార్టీ నాయకులు మీరు ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఏరియాలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒకప్పుడు, తర్వాత అన్ని రకాలుగా ఉన్నారు. ఇక్కడ చాలా ఫ్యామిలీలు ప్రజలకు చేరువలో ఉన్నారు. కానీ వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఈ రోజు చాలా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి విశ్వసనీయత లేని ఒక నాయకుడితో మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు బాధపడుతున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పాడు, మడమ తిప్పాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక రోజేమో అమరావతి, 2వ రోజేమో 3 రాజధానులు, 3వ రోజేమో మావిగల్లు, 4వ రోజేమో విజయవాడ. ఇంకా రేపు